लोके निरन्तरा प्राचीनैषा तदपि नवीना विश्वगुरुर्या परम्परा ज्ञानमयो विज्ञानमयो अभिज्ञानमयो निज इतिहासः परमोत्कर्षिणि परम्पराया निधिध्यासने विश्वासः सदा विजेत्री भारत मातु गुञ्जति गीतास्वरमुखरा and Saraswati Vidyapitham Secretary Sri Mukkala Sitaramulu garu and Mana Sri Padakumari Srinivasarao garu Organizing Secretary come on to the dais. Sahaja Brahmana I request Sri Pankaj Srinivasarao to introduce the guests on the dais for the Samaroh program. అందరికీ శుభ సాయంత్రం. శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి వర్షారంభ సమావేశాలు ఈరోజు సమారోహ కార్యక్రమంలో అందున్నాం. ఈ సమారోహ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మనందరికీ సుపరిచితులే అయినప్పటికీ సభా మర్యాద కోసం పరిచయం చేస్తారు. మధ్యలో ఉన్నటువంటి వారు మాన్యులు శ్రీ ప్రొఫెసర్ తక్కడపల్లి తిరుపతిరావు గారు. వారు ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, ప్రస్తుతము మణిపూర్ యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంచి సామాజిక చింతన కలిగి ఉంటున్నారు. మనతో అనేక సంవత్సరాలుగా అసోసియేట్ అయి ఉన్నారు. ప్రస్తుతం సరస్వతి విద్యాపీఠం యొక్క ప్రాంత అధ్యక్షులుగా మనకి మార్గదర్శనం చేస్తున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి వారు మాన్యులు శ్రీ పదకమూరి శ్రీనివాసరావు గారు, సంఘ ప్రచారకులు. వారు తమ జీవితాన్ని భారతమాత ఆధారాలకు సమర్పించి సమాజంలో మంచి వ్యక్తులను నిర్మాణం చేయడం కొరకు సమాజంకి జీవితాన్ని అంకితం చేసి అనేక స్థాయిల్లో భాగ ప్రచారంగా, జిల్లా ప్రచారంగా, సహ విభాగ ప్రచారంగా, మెదక్ విభాగ ప్రచారంగా, అనంతపురం విభాగ ప్రచారంగా పనిచేసి 2014 నుంచి సరస్వతి విద్యాపీఠం యొక్క ప్రాంత సంఘటన కార్యదర్శిగా మనకి మార్గదర్శనం చేస్తున్నారు. ఆ పక్కన వారు ఆయన శ్రీ ముక్కాల సీతారాములు గారు. వారు సింగరేట్ కాంగ్రెస్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా అకౌంట్ సెక్షన్లో పనిచేసి పదవి విరమణ అనంతరం అప్పుడు వారు పదవులు ఉన్నప్పుడు కూడా సరస్వతి విద్యాపీఠంలో మంచిర్యాల సంభాగం ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి నుంచి మనకు అనేక విషయాల్లో మార్గదర్శనం చేస్తున్నారు. ప్రస్తుతం మనం సరస్వతి విద్యాపీఠం యొక్క ప్రాంత కార్యదర్శిగా మనకు మార్గదర్శనం చేస్తున్నారు. ఇందులో కూడా అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరూ ఈ సందర్భాల్లో మనకు వచ్చిన శ్రీ రావుల సూర్యనారాయణ గారు, సరస్వతి విద్యాపీఠం జ్యేష్ఠ కార్యకర్త. మనకు
విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ దక్షిణ మధ్య క్షేత్ర ప్రశిక్షణ ప్రభుత్వ వారు మనకు మార్గదర్శనం చేస్తున్నారు. శ్రీ అఖిల భారతీయ ప్రశిక్షణ యొక్క సంయోజకంగా సహ సంయోజకంగా వారు మార్గదర్శనం చేస్తున్నారు. అదేవిధంగా శ్రీ అంతచంద్ర ప్రకాష్ రెడ్డి గారు గారు వారు విద్వత్ పరిషత్ యొక్క కార్యదర్శిగా చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ నిమిష్కవి విశ్వేశ్వరరావు గారు వారు కూడా మన అనేక సంవత్సరాలుగా రిసోర్స్ పర్సన్గా, తర్వాత విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మనకు విద్యాపీఠంలో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో మనకు మార్గదర్శనం చేస్తున్నారు. పాలక మండలి సరస్వతి విద్యాపీఠం యొక్క పాలక మండలి సభ్యులు ధన్యవాదాలు. హ్యాపీ టు ఇన్వైట్ మన శ్రీ రావుల సూర్యనారాయణ గారు ప్రశిక్షణ ప్రముఖ విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర అండ్ విద్యాభారతి అఖిల భారతీయ శిక్షణ సంస్థాन सह संयोजक प्रशिक्षण विभाग to present the books. I request him to introduce the books. అందరికీ నమస్కారం. సమాజంలోకి మన భావాన్ని తీసుకెళ్లేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధనం సాహిత్యం. ఎస్ఆర్ ఆచార్య గారు కూడా మొదటి సంఘం నుంచి సంఘ పరిచయం వచ్చినటువంటి వారు కాదు. హన్మకొండలో ఏదో జాగృతి పత్రిక దొరికితే ఆ జాగృతి పత్రికను చదివి ఆ తర్వాత సంఘం పరిచయమై ప్రచారం వచ్చినటువంటి వారు. కాబట్టి ఆ విధంగా సాహిత్యము వ్యక్తులను మార్చేటువంటి ఒక ముఖ్యమైన సాధనం. దీన్ని మనం ఉపయోగించుకోవాలి. పిల్లలకు కూడా ఈ మధ్యలో పుస్తకాలు చదివే అటువంటి అలవాటు తప్పింది. దాని కొరకని అతి తక్కువ ధరలో సుమారు అన్నీ కూడా 10 రూపాయలకు ఉండేటువంటి పిల్లలు చదివేటువంటి పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. పిల్లలందరం తీసుకున్నట్టయితే బాగుంటుంది. అందులో ముఖ్యంగా బాలల బలిదానం, అంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి బాలల స్వాతంత్రం కొరకు ఏ విధంగా బలిదానం చేశారు అనే పుస్తకం ఉంది. ఆజాద్ హింద్ సర్కార్ అంటే దానికి సంబంధించిన మూలాలు అనేక విషయాలు మనకు తెలియని అందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా 10-15 రూపాయల పుస్తకాల కంటే ఎక్కువ. ఆ తర్వాత మాతృభాషలో విద్య, ముఖ్యంగా ఈ సంవత్సరము డాక్టర్ జీకి సంబంధించినటువంటి పుస్తకం 5 రూపాయలు మాత్రమే. 8-9 తరగతుల విద్యార్థుల చేత చదివించినట్టయితే పుస్తకం బాగా ఉంటుంది. ఆచార్యుల చేత చదివించినట్టయితే రేపు శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన మంచి పరిజ్ఞానాన్ని పొందగలుగుతారు. 5 రూపాయల పుస్తకము సుమారు ఒక 60 పేజీలు ఉంటుంది. తర్వాత అమ్మ చేతిలో మాతృభాషలో విద్య, అమ్మ చేతి గోరుముద్ద, తర్వాత గురునానక్, ఈ పుస్తకాలన్నీ కూడా అతి తక్కువ ధరలో మన దగ్గర ఉన్నాయి. ఇవి పోను యోగ విద్య ఎందుకు, ఏమిటి, ఎట్లు, ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి. తర్వాత పూర్వ విద్యార్థులు మన పాఠశాలకు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? వాళ్ళు నమస్తే పెడతారు, మనం నమస్తే పెడతారు, పంపిస్తున్నాం. మనకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనప్పుడు ఒక పుస్తకాన్ని మనం వేశాం. అది సుమారు 250 పేజీలు ఉంది. 250 పేజీలు ఉన్నది కూడా 60 రూపాయలకే ఇస్తున్నాం. ఆ పూర్వ విద్యార్థులు వచ్చినప్పుడు ఒక పుస్తకాన్ని వాళ్ళ చేతిలో పెట్టామనుకోండి, వాళ్ళు ఎంత ఆనందపడతారు. వాస్తవానికి విద్యార్థికి సంబంధించిన సమగ్రమైనటువంటి చరిత్ర అందులో ఉంది. అది మనకు పాఠశాలకు ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇట్లా వచ్చినప్పుడు పాఠశాలలో ఒక 10-15 కాపీస్ ఉంచుకొని పూర్వ విద్యార్థులు వచ్చినప్పుడు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. తర్వాత పోషకులు అడ్మిషన్కి వచ్చినప్పుడు, ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి జమ్మికుంట ఆవాసం వాళ్ళు, శారదాధామం ఆవాసం వాళ్ళు అడ్మిషన్ సమయంలో ఈ మన పుస్తకం పిల్లల భవిష్యత్తు కోసం ఆ పుస్తకాన్ని ఇచ్చేస్తున్నారు. సుమారుగా నాకు తెలిసి ఆ 2 స్కూళ్ళ వాళ్ళే ఒక 1000 పుస్తకాలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ పుస్తకాలు మనం మిగిలిన పాఠశాల వాళ్ళకి ఇవ్వలేమో మనం. అది ఒక 50-100 మనం దగ్గర పెట్టుకొని పిల్లలు వచ్చినప్పుడు, పిల్లలు అడ్మిషన్ చేస్తున్నప్పుడు, ఏమంటే ఈ పుస్తకం మీ దగ్గర ఉంచండి, చదవండి అని చెప్పినట్టయితే మన భావాలు అందులోకి వెళ్తాయి. తర్వాత మాతృపితృ సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఒక చిన్న స్టోర్ లాగా పెట్టుకొని అవి అమ్మే అవకాశం ఉంటుంది.
తర్వాత ప్రతి కార్యక్రమానికి అనేక మంది అతిథులు వస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినప్పుడు కూడా అతిథులకు ఏమి ఇస్తున్నాం? పుస్తకాలు ఇస్తున్నాం. అట్లా ఎవరైనా అతిథులు వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా, లేదు ప్రార్థనలో ఎవరో పాల్గొన్నారనుకోండి, అట్లా పాల్గొన్నప్పుడు కూడా మనం ఏమైనా పుస్తకాలు ఇస్తున్నామా అంటే ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి మన సాహిత్యం కూడా మిగిలినటువంటి ఏమి ఇవ్వం. ఆ 20 రూపాయలు 30 రూపాయల పుస్తకం ఇస్తూ ఉంటాం. ఆ విధంగా చూడాలి. తర్వాత పుస్తక పఠనం అనేది దూరమైపోయిందని పెద్దలంతా చెబుతూ ఉన్నారు. కనీసం నెలకు ఒక పుస్తకాన్ని మన ఆచార్యుడు కొనుక్కొని చదవాలి. అది 20-25 రూపాయల ఎంత. ఆ మాసకు సంబంధించినటువంటి ప్రశిక్షణ సమయంలో, మాసవర్గల సమయంలో దాని మీద ఒక సమీక్ష పెట్టండి. గత సంవత్సరం కొన్ని పాఠశాలలు చేశాయి. దాని కారణంగా నెలకు ఒక పుస్తకం చదువుతున్న వాళ్ళు సంవత్సరంలో కూడా ఒక 10 పుస్తకాలు అయితే చదివేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి అన్ని చోట్ల అందరూ ప్రధానాచార్యులు కోరేది ఏంటంటే, ఆచార్యులు మీరు ఇవాళ నేను మొత్తం అన్ని విభాగాలలో అన్ని స్థాయిలలో వాళ్ళని అడిగాను. NCM కొన్నారా? చాలా పాఠశాలలు కొన్న వాళ్ళు ఎవరైనా చదివినరా అని అంటే అసలు చదివినటువంటి వాళ్ళు నాకు ఒక్కరు కనిపించడం. అంటే నేను చేతులు ఎక్కించాను. కాబట్టి తీసుకుపోవడం, మనం చదవడం, చదివించేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ మ్యాథమెటికల్ మోడల్స్కి సంబంధించి ఒకనాడు చాలా పెద్దవి అసలు ఇప్పుడు మార్కెట్లో దొరకవాలి. అట్లాంటి మ్యాథమెటికల్ మోడల్స్ మన దగ్గర ఉన్నాయి. అదే వాస్తవానికి కాస్ట్ ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఉంటుంది. ఒక 500కి ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి కావలసినటువంటి హై స్కూల్స్ వాళ్ళందరికీ మ్యాథమెటికల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. తర్వాత సరస్వతి విద్యాపీఠం ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక 76 చిత్రాలతో ఒక సెట్ తయారు చేసింది. పాత వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఈ సెట్లో 76 చిత్రాలు ఉంటాయి. ఈ 76 చిత్రాలను చూపిస్తూ పిల్లవాడికి అన్నింటికి అక్కడ వరుసలో వేసేసాం. వరుసలో వేసిన తర్వాత చూడమన్నాం. రెండోసారి కింద ఉన్నటువంటి బొమ్మను ఎంతో మలిసే అటువంటి అవకాశం ఇచ్చినాం. అట్లా మలిసేసి పెడతాం. రెండోసారి వచ్చేసినప్పుడు ఎంతమంది ఎన్ని పేర్లు రాయగలుగుతారు వరుసగా. ఇక్కడ సీరియల్ నెంబర్ వాడికి ఇక్కడ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ వాడికి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇంకొకసారి ఒక 4 బొమ్మలకు మాత్రమే ఇచ్చేస్తాం. వాటికి సంబంధించినటువంటి మ్యాటర్ రాయమంటాం. ఇట్లా అనేక రకాలుగా చిన్న తరగతులకు వెళ్ళి ఏది మీకు జూనియర్ కేజీ సీనియర్ కేజీ అయితే ఇవి 2 సెట్లు తీసుకొని పోయి ఈ చిత్రం ఒక చిత్రాన్ని కలపండి, ఇటువంటి చిత్రాన్ని అని అంటే ఆ పిల్లవాడు అన్ని చూస్తాడు. చూసేసి ఆ 2 చిత్రాలను కలిపిస్తాడు. ఈ విధంగా బోధనోపకరణాల కొరకు హై స్కూల్ వరకు ఉపయోగపడే పద్ధతిలో 75 చిత్రాలు వాటికి సంబంధించినటువంటి కింద మ్యాటర్ వాళ్ళ యొక్క విశేషాలు పెట్టడం జరిగింది. ఇవిని మనం చాలా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కానీ ఉపయోగించుకునేటువంటి స్థితి లేదు. కాబట్టి అట్లా ఇప్పుడు మన దగ్గర పేరెంట్స్ని దాన్ని ఇవ్వడం వరకు పెద్దవాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇచ్చే మహాభారతానికి సంబంధించిన పుస్తకం ఇస్తాం. లేదు ఇంకా మిగిలినటువంటి వాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలలో పుస్తకం కావాలి అంటే ఇవ్వడంలోనే ఆనందం. పరివార విద్య, శిశువాటికలో పుస్తకాలు, ఆ శిశువాటిక పుస్తకాలు తీసుకొని అయితే నెల్లూరులో ఒకతను చదివి 600 సెట్లు ఒకతనే కొన్నాడు. కొనేసి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ సందర్భంగా అందరికి పంచాడు. అంటే అంత బాగున్నాయనేది వాళ్ళు గుర్తించారు. మనం మాత్రం మన పోషకులకు ఇవ్వట్లేదు. ఏది వివాహమైనటువంటి వాళ్ళకి, ఆ తర్వాత గర్భిణీ స్త్రీలకి 0 to 1 year, 1 to 3 years, 3 to 5 years ఈ 5 పుస్తకాలు మనం చదవడం చదివించడం జరగాలి. ఆ తర్వాత యోగ విద్య, మనకు కావలసిన చదువు, మాతృభాషలో విద్య, అమ్మ చేతి గోరుముద్ద, తర్వాత NCMకు సంబంధించిన పుస్తకాలు, ప్రపంచ సమస్యలకు పరిష్కారం, హిందూ జీవన విధానం, సంస్కార సాధన, చరిత్రలో చూపించిన వికృతులు, ప్రార్థన, ఆచార్యుడు సమాజ శిల్పి, జగశిర మౌరవ నాయబారు, ఈ పుస్తకాలన్నీ కూడా ఈ NCM తప్ప మిగిలిన NCM మహాభారతం తప్ప 20 రూపాయలకు సంబంధించిన లోపే ఉన్నాయి. కాబట్టి వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రైజెస్ ఇస్తాం. ఆ ప్రైజెస్ కూడా వేరే ఇవ్వకండి. ఇట్లాంటి పుస్తకాలు బట్టి ఆ ఇంట్లో కొత్త పుస్తకం ఉంటుంది. కాబట్టి ఏ గిన్నో ప్లేటో పెన్నో ఇచ్చే బదులు ఇట్లాంటి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఆ విధంగా కొంత పెట్టుబడి పెట్టేసినట్టయితే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అందరూ ఆ ప్రయత్నం చేసేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. I request Sri Pranta Kardesh Garu to give the check to Sri Dorama Srinivas Garu after the retirement of his services as a check from Ravi Nalva.
I invite Srinivas Garu also come on to dais to get the gratuity check. He has served nearly 36 years in Saraswati Vidyapeetham as an Ankeksha. 36 years he has worked as Ankeksha. And the program will be conducted in Vibhag level later. Now, where to eat? అమ్మ భారతి పిలిచినదిగో ఆలసింపక మేలుకొందాం నవశతాబ్దపు నవయుగానికి విజయకేతన వెగురవేయగా కదులుదాము 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 అమ్మ భారతి పిలిచినదిగో ఆలసింపక మేలుకొందాం నవవసంత పురాకతో ఈ సృష్టియే ఆనందమొందెను కోకిలలు నవ పల్లవులతో ప్రకృతిని పులకింపచేసెను సుప్త భారత జాతి హృదిలో చేతనం మే వెళ్ళి విరియగా కదులుదాము 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 అమ్మ భారతి పిలిచినదిగో ఆలసింపక మేలుకొందాం ధనుర్ధరుడై రామచంద్రుడు రావణాదుల సంహరించెను ధర్మరాజ్యము ప్రతిష్ఠింపగా కృష్ణుడే సారథిగా నిలిచెను దుష్ట శక్తుల తరిమివేయగా శాలివాహనుడుద్భవించెను కదులుదాము 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 అమ్మ భారతి పిలిచినదిగో ఆలసింపక మేలుకొందాం బాణిసత్వము హిందూ జాతికి శాపమై ఇట పరిణమించగా ప్రాంత భాషా వర్గ భేదము హిందువుల చీలికలు చేయగా సంఘటనతో కదలి రమ్మని కేశవుడే నిన్ను పిలిచెలేరా కదులుదాము 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 అమ్మ భారతి పిలిచెనదిగో ఆలసింపక మేలుకొందాం శాంతి పేరున స్వాభిమానము సాహసముల మరువవద్దు కపట లౌకిక వాదములతో ధర్మపథమును వీడవద్దు తల్లి క్షేమము కోరి తనయుల సంకల్ప బలమున కదులుదాము 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 అమ్మ భారతి పిలిచెనదిగో ఆలసింపక మేలుకొందాం నవశతాబ్దపు నవయుగానికి విజయకేతన మెగురవేయగా కదలుదాము కదలుదాము కదలుదాము. I would like to invite Sri Patanjali Srinivas Rao, our Organizing Secretary, Sri Saraswati Vidyapeetham Telangana, to guide the participants in this Varshanamba Samaveshana Samaroh program. గౌరవనీయులైనటువంటి ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతిరావు గారు, ప్రాంత కార్యదర్శి శ్రీ దుకాల సీతారామన్ గారు, ప్రధానాచార్యులు, ఇతర శైక్షణిక ప్రముఖులు, కార్యకర్త బంధువులు, మనము గత 3 రోజులుగా అనేక విషయాల గురించి ఆలోచించాం. ఇది ప్రతి సంవత్సరం జరిగేదైనప్పటికీ
ప్రతి సంవత్సరం కూడా ఒక నూతన లక్ష్యాలు మనం పెట్టుకోవడము, నూతన ఉత్సాహంతో మళ్ళీ సంవత్సర యోజన చేసి కార్యక్షేత్రంలోకి వెళ్ళి ఇప్పుడు మన వైద్య గీతలో పాడినట్టుగా భారతమాతకు సేవ చేయడానికి కదులుదాము అంటే మనం కదలకుండా కూర్చున్నామని కాదు, ఇంకా ఉత్సాహంతో, ఇంకా నూతన ఉత్సాహంతో ఇంకా వేగంగా పనిచేయాలి ఈ భారతమాత ఉన్నతి కోసం అని చెప్పేసి మనకు వైద్య గీతలో సందేశం ఇస్తుంది. క్లుప్తంగా మనం గత 3 రోజులుగా ఎన్ని విషయాలు ఆలోచించామని ఆలోచిస్తే, ప్రారంభంలో ఉద్ఘాటన కార్యక్రమంలోనే మన క్షేత్ర సంఘటన కార్యదర్శి శ్రీ విగం సుధాకర్ రెడ్డి గారు మన జన్మశతాబ్ది లక్ష్యాల సందర్భంగా కార్య విస్తరణ ఏ విధంగా జరగాలి, పాఠశాలల వృద్ధి, పాఠశాలల సంఖ్యా వృద్ధి, అన్ని వీధులు, అన్ని బస్తీలు, అన్ని కులాలు, అన్ని వర్గాల నుంచి మన పాఠశాలకు రావాలి అని చెప్పడము, అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలలు, ట్రైబల్ ఏరియాల గిరిజన ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలల యొక్క వృద్ధి, నగరాల్లో ఉన్నటువంటి స్లమ్స్ లోపల బాల సంస్కార కేంద్రాలు, ఈ విధంగా విస్తరణ మీద ప్రధానంగా ఫోకస్ చేస్తూ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ తర్వాత కాలాంశంలో వికాసం, దృఢీకరణ విషయంలో శిశువాటిక నిర్మాణం చేయడము, శిశువాటికలో అన్ని పాఠశాలల్లో 12 శైక్షణిక వ్యవస్థతో కూడినటువంటి శిశువాటికలు ఈసారి అన్ని పాఠశాలల్లో నిర్మాణం చేయాలి. అలాగే మానవ పరిషత్లో ఉన్నటువంటి 40 ఇండికేటర్స్ ఆధారంగా మన పాఠశాలని వృద్ధి చేసేటువంటి ప్రయత్నము. తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాంటిటీతో పాటు క్వాలిటీ, ఒక గుణాత్మకమైనటువంటి విద్య, దాని విషయంలో కూడా విశేషంగా ప్రయత్నం చేసి మన విద్యార్థులని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడము, దేశము ప్రపంచంలో కూడా జరిగేటువంటి అన్ని కాంపిటీషన్స్లో కూడా ఎదుర్కొని నిలబడగలిగేటువంటి విధంగా మనము ఆలోచించడం జరిగింది. తర్వాత 2వ రోజు తర్వాత విభాగ సమావేశము, తర్వాత వివిధ విషయాల సూచనలు, ఇవన్నీ కూడా జరిగినాయి. తర్వాత సదాచారం విషయంలో కూడా ఏ విధంగా సదాచారానికి సంబంధించినటువంటి ప్రధానాచారాలు, ప్రబంధకారులందరూ కూడా ఒక కాలాంశం. మొదటి రోజు ఈ విధంగా జరిగింది. 2వ రోజు ఉదయం పంచకర్తవ్యాల గురించినటువంటి ఉద్బోధన చేశారు సుధాకర్ రెడ్డి గారు. అందులో కుటుంబ ప్రబోధన, మన కుటుంబ వ్యవస్థ ఏ విధంగా పతనం అవుతుంది, దాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, అలాగే పర్యావరణ విషయము, సమరసత విషయము, స్వబోధ, అలాగే నాగరిక కర్తవ్యం, పౌర విధులకు సంబంధించినటువంటి విషయాలు కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఆర్థిక విషయాలు, ఇటువంటి విషయాలు కూడా చర్చించడం జరిగింది. విభాగంలో కూడా 2వ రోజు కూడా ఒక విభాగం బయటకు జరిగింది. దాంట్లో మన యొక్క వార్షిక యోజనలో విభాగ స్థాయి, అఖిల భారతీయ స్థాయి, క్షేత్రస్థాయి మన వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది, ఆర్గనైజేషనల్ సెటప్ అనేటువంటిది మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు. మొదట కేంద్రీయ స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో ప్రోగ్రామ్స్ అనేవి డిసైడ్ అయింది. దాని ఆధారంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ జరుగుతాయి, వార్షిక యోజన జరుగుతుంది. దాని ఆధారంగా ప్రాంత స్థాయిలో జరుగుతుంది. నిన్న మీరు కూర్చొని ప్రధానాచార్యులు, మిగిలినటువంటి విభాగ సభ్యులు, విభాగ కేంద్రం ఎప్పుడు ఉండాలి, విజ్ఞాన మేళ ఎప్పుడు ఉండాలి, లేకపోతే మన నిరంతర ప్రశిక్షణ వర్గాలు ఎప్పుడు ఉండాలి, ఆధారపడిన విషయాలు ఎప్పుడు వర్గాలు ఎలా ఉండాలి, తర్వాత మన హితచింతక నిధి ఏమిటి, సేవా నిధి ఏమిటి, స్ఫూర్తి చందాలు ఏమిటి, ఇటువంటి అనేక విషయాల మీద ఆలోచించి చర్చించి లక్ష్యాలు అవన్నీ కూడా నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత ఈరోజు నిన్న ప్రబంధ కార్మికులతో చర్చించారు ఆర్థిక విషయాల గురించి ప్రాంత కార్యదర్శి గారు. ఆ తర్వాత
ఈరోజు మీ అందరితో కూడా ఆర్థిక విషయాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఆర్థిక విషయాల యొక్క నిర్వహణ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి విషయం కూడా చర్చించలేదు. దాంతోపాటు ఈరోజు చక్రీయ బైఠక్లో రావుల సూర్యనారాయణ గారు జాతీయ విద్యా విధానాన్ని ఎలా వికసింపచేయాలి, ఎలా అమలు చేయాలి, జాతీయ విద్యా విధానాన్ని ఎలా అమలు చేయాలి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏంటి, దాని అమలు విషయంలో అన్ని శ్రేణుల్లో చర్చించారు. అలాగే నేను కేంద్రీయ విషయాలకు సంబంధించినటువంటి కేంద్ర విజ్ఞాన వేళ, శిశువాటిక, బాలికా విద్య, మానవ పరిషత్, పేద గణితము, ఇటువంటి విషయాల యొక్క క్రియాన్వయం ఎలా ఉంది, ఎలా చేయాలి అనేటువంటి విషయంలో చర్చించడం జరిగింది. తర్వాత కృష్ణమాచార్యులు గారు ఆధారభూత విషయాల యొక్క క్రియాన్వయం దాని గురించి చర్చించారు. అలాగే అర్ధచంద్రప్రకాష్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు విద్యా సంబంధమైనటువంటి విషయాలు చర్చించారు. నిన్న కూడా తర్వాత లెసన్ ప్లాన్స్కి సంబంధించినటువంటి రివ్యూ కూడా తాయి చంద్రశేఖర్ గుప్తా గారు లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి రివ్యూ ఇదంతా కూడా చేయడం జరిగింది. సో మళ్ళీ బహుశా ఇప్పుడు విద్యా సంబంధమైన విషయాలు క్రియాన్వయం ఎలా చేయాలి, యాక్షన్ ప్లాన్ ఏంటి మన స్కూల్స్ అనేది ఇప్పుడు విభాగ వారి సమావేశాల్లో మీరు దీనికంటే ముందు సెషన్లో చర్చించారు. ఈ విధంగా అనేక విషయాల గురించి 3 రోజుల్లో మనము ఆలోచన చేశాము. ఇందులో చాలామంది కొత్త వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఈ సంవత్సరమే ప్రధానాచార్యులు అయిన వాళ్ళు, ఈ సంవత్సరమే పాఠశాలలో చేరి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే మొదటిసారి వర్షారంభ సమావేశంలో పాల్గొన్నారు. అటువంటి వాళ్ళు ఒకసారి చేయటం. సుమారు 24-25 మంది ఉన్నారు. 1/4 కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి. మనందరము ఇక్కడ మీరు వింటున్నప్పుడు, ఇక్కడ చర్చల్లో పాల్గొంటున్నప్పుడు ఇవన్నీ కూడా మనం వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలి, తప్పకుండా మన పాఠశాలలో కూడా ఇవన్నీ అమలు జరగాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని మీరు అందరూ చేసుకొని ఉంటారు. ఆలోచన అయితే వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను తప్పకుండా అందరికీ. కాబట్టి ఈ ఆలోచనని అక్కడికి పోయిన తర్వాత కూడా దాన్ని అలాగే నిలుపుకోవాలి, దీన్ని అమలు చేయాలి, ఈ విషయాలన్నీ అమలు జరగాలి. ప్రబంధకార్యంలో కూడా అనేక విషయాలు చర్చించడం జరిగింది. అందులో మన ప్రారంభంలో ప్రొఫెసర్ తిరుపతిరావు గారు కొన్ని విషయాలు మాట్లాడారు, డాక్టర్ చామాకి ఉమామేశ్వర్ గారు మాట్లాడారు. నిన్న సమారోహంలో బోధ చతుష్టయం గురించి లక్ష్మణరావు గారు, అయాచంద్ర లక్ష్మణరావు గారు కూడా మాట్లాడారు. దేశ బోధ, సమాజ బోధ, సంస్కృతి బోధ, ఆధ్యాత్మిక బోధ అని చెప్పేసి ఒక 4 విషయాల విషయంలో మన విద్యార్థుల్లో ఏ విధమైనటువంటి చైతన్యాన్ని మనం తీసుకురావాలి అనేటువంటి దాని మీద లక్ష్మణరావు గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ చివరిలో అధ్యక్షుడు వారు మాట్లాడతారు. కాబట్టి ఇలా అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఈ అన్ని అంశాలు ఇన్ని అంశాలని భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇవన్నీ మనము నిర్లిప్తంగా వీటిని యోజన చేయకుండా, వీటి మీద దృష్టి లేకపోతే కూడా ఇవన్నీ జరగడం కష్టం. అనేక సందర్భాల్లో అనేక విషయాలు ఎక్కడెక్కడ అమలు జరుగుతుంది అంటే పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఇవన్నీ అమలు జరుగుతున్నటువంటి పాఠశాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి వీటిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు. కాబట్టి ఈ యొక్క విస్తరణ వికాసంతో పాటుగా వికాసం ఇవన్నీ కూడా గుణాత్మక వికాసం. శిశు మందిరాల్లో కేవలం మనం ఒక ప్రైవేట్ స్కూల్స్ లాగా, అన్ని ప్రైవేట్ స్కూల్స్ లాగా మరొక స్కూల్ నడపడానికి మాత్రం మనం పెట్టుకోలేదు. కేవలం వాళ్ళకి ఏదో మ్యాథ్స్ సైన్స్ చెప్పి పంపించడానికి మనం పెట్టుకోలేదు. ఇవన్నీ కూడా వాళ్ళకు నేర్పించాలి ఒక లక్ష్యంతో మనందరం కూడా బయలుదేరాము. 72 ఏళ్ల క్రితము విద్యాభారతి శిశు మందిరము 1952 అంటే 72 ఏళ్ళైంది మొదటి శిశు మందిరం ప్రారంభం. తెలంగాణలో కూడా 67లో ప్రారంభమైంది. సుమారుగా 57 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఇంత సుదీర్ఘంగా పనిచేస్తున్నాం. 2-3 జనరేషన్స్ ఇందులో పనిచేస్తుంది మన ప్రాంతంలో. కాబట్టి ఒక లక్ష్యం, ఆ లక్ష్యం అనేటువంటిది కూడా మీ అందరూ పాఠశాలలో చూస్తుంటారు. మనందరం కూడా గోడల మీద రాసి పెడుతున్నాం. నేటి యువతరం హిందుత్వ నిష్ఠ రాష్ట్రభక్తిలో
ఓతప్రోతమై శారీరక, ప్రాణిక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక వికాసాన్ని సంపూర్ణంగా పొందాలి. నేటి జీవితంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి. గ్రామాలలో, అడవులలో, కొండలలో, పురిపాకల్లో నివసిస్తున్న దీనులు, దుఃఖితులు, నిరుపేదలైన మన బంధువులను ఆదుకోవాలి. సమాజంలో చోటు చేసుకున్న దురాచారాలను, అన్యాయాలను, పీడలను తొలగించాలి. తద్వారా సుసంపన్నమైన, సుసంస్కృతమైన, సమరసతాపూర్వకమైనటువంటి సమాజాన్ని నిర్మించాలి. అట్టి యువతరాన్ని నిర్మాణం చేయగలిగే జాతీయ విద్యా విధానాన్ని వికసింపచేయడమే మన లక్ష్యమని మన లక్ష్యాన్ని ఒక 6 వాక్యాల్లో స్పష్టంగా నిర్వర్తించాలి. కాబట్టి ఆ లక్ష్యానుగుణమైనటువంటి జీవితం మనం కూడా జీవించాలి. మనం నేర్పించాలంటే మనం జీవించాలి. మనం చెప్పడం ఉపన్యాసాల కంటే కూడా మన జీవితాన్ని చూసే నేర్చుకుంటారు మన తోటి ఆచార్యులైనా, మన విద్యార్థులైనా సరే. కాబట్టి అట్లా జీవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. 20 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా, 50 ఏళ్ళుగా విద్యాపీఠంలో పనిచేస్తున్నటువంటి ఉన్నారు. ఇప్పుడు 10th క్లాస్ చదివి, ఇంటర్మీడియట్లో చదివి, పాఠశాలలో చేరి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి ఆ తర్వాత డిగ్రీ చేసి, పీజీ చేసి, ఆ తర్వాత బిఎడ్లు, ఇవన్నీ కూడా చేసి వాళ్ళ యొక్క విద్యా స్థాయిని పెంచుకుంటూ, వాళ్ళ యొక్క స్థాయిని పెంచుకుంటూ అట్లా ఆర్గనైజేషన్లో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఆర్గనైజేషన్లో కొనసాగడం ఎంత ముఖ్యమో ప్రభావవంతంగా పనిచేయడం కూడా అంతే ముఖ్యం. మన ప్రభావం ఎంత ఉంది, మనం ఎంతమందిని ప్రభావితం చేస్తున్నాం. ఒక్కొక్కసారి ప్రవాహంలోకి వచ్చిన తర్వాత ఇంకా అలా కొట్టుకుపోతూనే ఉంటాం, మన ప్రమేయం లేకుండా. అలా కొట్టుకుపోతున్నామా, మనదైనటువంటి ఒక ప్రభావం, ఒక ముద్ర ఉన్నదా, మన ఎఫిషియన్సీ పెరుగుతున్నదా, కాలానుగుణంగా మనం మారుతున్నామా, ఈ మన లక్ష్యానుగుణంగా మనం జీవిస్తున్నామా. దానికి మన లక్ష్యానుగుణంగా జీవించాలి అంటే అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు ఇప్పుడే సూర్యనాథ్ గారు చెప్పారు. అధ్యయనం గురించి, పుస్తక అధ్యయనం మన దగ్గర ఉంటే ఒక 10 రూపాయలు ఇంకొకరికి ఇవ్వగలుగుతాం. 1 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు. మన జేబులో ఏమీ లేకపోతే ఏం ఇస్తాం? మనకి నాలెడ్జ్ లేకపోతే ఎలాగా, నాలెడ్జ్ పెరగకపోతే ఎలాగా? ఎప్పుడో ఉంది నాలెడ్జ్, ఎప్పుడో డిగ్రీ చదువుతున్నాము, బీఎడ్, ఎప్పుడో పీజీ చేసినప్పుడు ఏదో కొంత నాలెడ్జ్ వచ్చింది. అదే ఇప్పటికీ పంచుతున్నామా, లేకపోతే రెగ్యులర్గా మన నాలెడ్జ్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామా? సో మనకు ఉండేటువంటి టైట్ షెడ్యూల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు, కానీ అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. మనిషి అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికైనా ఉండేది 24 గంటలే, మనకైనా ఉండేది 24 గంటలే. అనిల్ అంబానీకైనా, ఒక కూలివాడికైనా ఉండే 24 గంటలే. మనకి ఆ 24 గంటలు ఎలా వినియోగిస్తున్నారు, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది మీద నరేంద్ర మోడీ కావాలా, అనే అనిల్ అంబానీ కావాలా, లేకపోతే మరొకరు కావాలా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎఫెక్టివ్ ప్లానింగ్, దీంట్లో 2 రకాలైనటువంటి ప్లానింగ్లు మనందరం చేయాలి. ఒకటి మన వ్యక్తిగతమైనటువంటి ప్లానింగ్. వ్యక్తిగతమైనటువంటి ప్లానింగ్లో మనం అధిక పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. అధిక పరిశ్రమ చేయాలి అనేట్లయితే అధికమైనటువంటి స్టామినా మనకు ఉండాలి. అధికమైనటువంటి స్టామినా ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా మన శరీరాన్ని, మనస్సుని, మన బుద్ధిని తయారు చేసుకోవాలి. శరీరం ఆ విధంగా తయారు కావాలంటే యోగా, శరీరానికి కొంత సమయం కేటాయించాలి. శరీర ఆరోగ్యం, ఆహార విషయంలో జాగ్రత్తలు. యోగా చేస్తామా, వాకింగ్ చేస్తామా, వ్యాయామం చేస్తామా, మన శరీరానికి ఆరోగ్యంగా ఉండడానికి, అనారోగ్యంగా కాకుండా ఉండడానికి. ఎంతమంది ఒక మహారాజు వచ్చారు, బీపీ డౌన్ అయిపోయింది. ఎందుకు డౌన్ అయిపోతుంది బీపీ అంటే ఒకరోజు ఒకరిలో ఉండగానే బీపీ డౌన్ అయిపోతుందా? సో పక్కన చూడకండి, లేదు ఇక్కడ. కాబట్టి ఇట్లాగా అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నేను చెప్పడం ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దానికి తగినటువంటి సమయం మనం ఇవ్వాలి. అర్ధగంట ఇస్తామా, 40 నిమిషాలు ఇస్తామా, గంట ఇస్తామా? రోజులో మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమయం ఇవ్వాలి. శారీరకమైనటువంటి అందరూ కూడా, పురుషులైనా వీళ్ళైనా, ఒకటి ఆరోగ్యంగా ఉండాలి, చురుకుగా ఉండాలి, ఎంత పనైనా చేయగలగాలి. రోజులో 16 గంటలు, 18 గంటలు కూడా పనిచేయగలిగినటువంటి శక్తి మనకి రావాలి. అట్లా పనిచేసుకోవాలి అనేక మంది ఉన్నారు, మన కళ్ళ ముందు అనేక మంది కనిపిస్తున్నారు. సో కాబట్టి వాళ్ళని ప్రేరణగా తీసుకొని అత్యధికమైనటువంటి సమయాన్ని మన
పనిచేయగలిగే విధంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా చేసుకోవాలి. సో మనస్సు కూడా స్థిరంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ యాక్చువల్గా శారీరక ఆరోగ్యం కంటే ముఖ్యమైనది మానసికమైనటువంటి ఆరోగ్యం. బాగా ఒత్తిడికి గురైపోతే కొద్ది రోజుల్లోనే బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. కాబట్టి ఒత్తిడి లేకుండా పనిచేయాలి. సో ఒత్తిడి లేకుండా పనిచేయాలంటే కనీసం రోజులో 10-15 నిమిషాలు అందరికీ పూజ చేసే అలవాటు ఉంది. ఆ పూజ ఎలా చేస్తున్నాం? కర్మకాండలాగా చేస్తున్నామా? కొంచెం మనసు పెట్టి చేస్తున్నామా? ధ్యానం, ఆ ధ్యానము అనేటువంటిది కావాలి. ప్రతిరోజు అంతర్ముఖమయ్యాలి. ఎప్పుడు బహిర్ముఖమై ఉంటాం. వాళ్ళేంటి, వీళ్ళేంటి, అదేంటి, ఇదేంటి, ఆ వర్క్ ఏంటి, ఫీజు ఏంటి, అడ్మిషన్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తాం. ఓకే, అవన్నీ ఆలోచించాల్సింది. కానీ ఒక 10-15 నిమిషాలు అంతర్ముఖమై మన గురించి మనం కూడా ఆలోచించాలి. నేను సరైన దిశలో వెళ్తున్నానా? నేను సరిగ్గా పనిచేస్తున్నానా? ఇటువంటి ఒక ధ్యానం, 10-15 నిమిషాల ధ్యానం కూడా మన జీవితంలో ఎంతో ఉన్నతి సాధించేటట్టుగా చేస్తుంది. అది ఏం చేస్తాం? ఒక శ్లోకం చెప్తామా, ఒక స్తోత్రం చెప్తామా, ఒక మంత్ర జపం చేస్తామా, కేవలం ధ్యానమైన శ్వాస మీద ధ్యాస పెడతామా, ఏం చేస్తాం అనేటువంటిది మీకు లభించిన గురువు, మీకు లభించినటువంటి శిక్షకు దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఒక 10-15 నిమిషాలు మనస్సు గురించి మనము సమయం కేటాయించాలి. ప్రతిరోజు అది ఉదయం స్నానం చేయగానే చేస్తామా, రాత్రి పడుకునే ముందు చేస్తామా, మీ ఇష్టం. మన ప్లానింగ్లో అది కూడా ఉండాలి. ఒకటి, మన మనస్సుని నియంత్రణ చేసుకోవడానికి, మన మనస్సుని స్థిరంగా ఉంచుకోవడానికి చేయాలి. అలాగే బుద్ధి, ఇందాక పుస్తక పఠనం, మన నాలెడ్జ్ పెంచుకోవడానికి. ఎందుకంటే మనం గైడ్ చేయాలి, 10 మందికి గైడ్ చేయాల్సి ఉంటుంది, టీచర్స్కి గైడ్ చేయాల్సి ఉంటుంది, స్టూడెంట్స్కి గైడ్ చేయాల్సి ఉంటుంది, పోషకులతో మాట్లాడాల్సి ఉంటుంది, ఎంతోమందితోటి మాట్లాడాలి, అనేక విషయాలు చెప్పాల్సి వస్తుంది. చెప్పాలంటే ఎప్పుడు చెప్పిందే చెప్పలేం కదా. సో కొత్త విషయాలు ఏమంటే కొత్త విషయాలు మనం తెలుసుకోవాలి. చదవడం ద్వారా, అధ్యయనం ద్వారానే మనకి నాలెడ్జ్ అనేటువంటిది ఇప్పుడు అవుతుంది. ఇదే సమయంలో సమయం వృధా చేయకుండా చూడాలి. మనకి ఎలా ఉంటుందంటే ఒకసారి ఆ మొబైల్ రీల్స్ పట్టుకున్నామంటే దాన్నే తిప్పుతూ దీనికి ఎంత టైం అయిపోతుందో తెలియదు. ఫేస్బుక్లోకి వెళ్ళిపోయామంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. సో ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఎంత చూడాలి, ఎంత చూడకూడదు, ఈ విచక్షణ, వివేకము ఇవన్నీ కలిగి ఉండి దానికి మనం సమయం ఇవ్వాలి. అవసరమైన తప్పితే అనవసరమైనటువంటి విషయాల కోసము సమయం వృధా చేయకుండా ప్రయత్నించాలి. ఇది ఎవరు అతిథులు గారు అందరి గురించి చెప్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. కాబట్టి మనము ఆ విధంగా ప్రయత్నం చేద్దాము, సాధన చేయాలి. మన యొక్క శరీరాన్ని, మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, బుద్ధిని వికసింపజేసుకోవాలి, మన వివేకాన్ని వికసింపజేసుకోవాలి. దీని ద్వారా మనం అధిక సామర్థ్యంతో మన ఎఫిషియన్సీ అనేటువంటి పెరుగుతూ ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా ఉన్నాం కాబట్టి, నడుస్తుంది కాబట్టి ప్రవాహంలో కూడా కొట్టుకోవడం కాదు. అవసరమైతే ప్రవాహాన్ని ఎదురు ఈదగలిగేటువంటి శక్తిని మన సముద్రోర్చించుకోవాలి. ప్రవాహాన్ని ఎదురీది విజయాన్ని సాధించగలిగినటువంటి సంకల్ప శక్తి, సంకల్ప బలము అనేటువంటిది మన దగ్గర ఉండాలి. దీంతో పాటుగా మన లక్ష్యాలు, ప్రతి సంవత్సరం లక్ష్యాలు పెట్టుకుంటుంటాం. ఆ లక్ష్యాలు చేద్దామా, చాలాసార్లు చేరు, అక్కడే ఉంటారు. మళ్ళీ సంవత్సరం అడిగితే మళ్ళీ అదే లక్ష్యం. ఎన్ని సంవత్సరాలు అడిగినా కొన్ని స్కూల్ చూస్తున్నాడు, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఏ గ్రేడ్ ఈ సంవత్సరం అయిపోతుందండి, 4 ఏళ్ళ నుంచి అదే చెప్తుంటాడు, అయిపోతుందండి, ఈసారి పెరుగుతుందండి. ఏం చేసే ప్రయత్నం ఏం లేదు, ఏమీ మన ప్రయత్నం ఏం లేకుండా అది ఎలా పెరుగుతుంది. సో కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని చేరేదాకా నిద్రపోవద్దు, నిద్రాహారాలు మానేసేనా, లక్ష్యాన్ని చేరాలి. దాని గురించినటువంటి ప్రయత్నం అంటే గొడ్డు చాకరీ చేయాల్సిన పరిశ్రమ చేయాలి. దానికి ఒక క్వాలిటేటివ్ వర్క్ కూడా చేయాలి. కేవలం గొడ్డు చాకరీ చేస్తే కూడా ఒక్కొక్కసారి ఫలితాలు రావు. కాబట్టి ఆ క్వాలిటేటివ్ వర్క్ కూడా చేసి మన లక్ష్యాలని చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ప్రధానాచార్యులుగా మనల్ని అందరూ చూస్తుంటారు, 1000 కళ్ళు ఉంటాయి. ప్రధానాచార్యులు అంటే పాఠశాల లీడర్. కాబట్టి లీడర్ ఎవరైనా ఏ స్థానంలో ఉన్నా 1000 కళ్ళు అతని మీద ఉంటాయి. కాబట్టి మన నడవడిక, మన ప్రవర్తన ఇవన్నీ కూడా ఆదర్శపూరితంగా ఉండాలి. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి వేషధారణ చేస్తున్నాం, ఎలా వ్యవహరిస్తున్నాం, ఇవన్నీ అందరూ కూడా చూస్తుంటారు.
ఎప్పటికీ కూడా ఇతర ఆచార్యులకు ప్రేరణాదాయకంగా, విద్యార్థులకు ప్రేరణాదాయకంగానే ఉండాలి తప్పితే మరో రకంగా ఉండకూడదు. ఆర్థిక సూచిత నిన్న చెప్పారు కార్యదర్శి గారు, డబ్బు చాలా చెడ్డది అని. దానికి మనం కూడా అతీతం కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనము శుద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు రోజు ధ్యానంలో పరిశీలించుకోవాలి, నేను శుద్ధంగానే ఉన్నానా లేదా. కాబట్టి ఒక్క పైసా కూడా తేడా రాకూడదు, అంత స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రధానాచార్యుల చేతుల్లో కూడా ఉన్నాయి ఆర్థికమైనటువంటి కార్యదర్శులు, కమిటీలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రధానాచార్యులు కూడా శుద్ధంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ఆర్థిక విషయాలు అందరూ అలాగే ఉన్నారు ఎక్కువ మంది, కానీ అక్కడక్కడ ఒకప్పుడు కనిపిస్తుంటాయి. సో దానివలన పాఠశాలకి తాత్కాలికంగా నష్టం జరగవచ్చు, కానీ మీకు జరిగే నష్టం ఎక్కువ. పాఠశాలకు జరిగే నష్టం కంటే మీకు శాశ్వతమైనటువంటి నష్టం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అపనింద వచ్చిందంటే ఎవరు జీవితంలో మిమ్మల్ని నమ్మరు, మీరు ఈ స్థానంలో కూడా ఉండరు. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవము, ప్రతిష్ట ఇవన్నీ కూడా మంట కలిసిపోతాయి. సో కాబట్టి అటువంటి అప్రతిష్ట పాలు మీరు కావద్దు. పాఠశాలకి నష్టం చేయదు, శిశు మందిరాన్ని, విద్యాపీఠాన్ని బదనాం చేయదు సమాజంలో. కాబట్టి ఇటువంటి ఒక ఉన్నతమైనటువంటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలో మనం ఉన్నాము. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో దానికి తగినటువంటి ఆదర్శవంతమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము గడపాలి. సో ఇంకొక విషయాన్ని మనం చెప్తాము. సో ఈ శుద్ధత, పవిత్రత, పారదర్శకత ఇదంతా బాహ్యంగా బాగున్నట్టుగా కనిపించడానికి అందరం ప్రయత్నం చేస్తుంటాము. కేవలం బాహ్యమైనటువంటి శుద్ధినే కాదు, ఆంతరికంగా కూడా. ఈ ఆంతరికం అనేటువంటిది మనకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. సో మనకి మనమే పరిశీలకులము, మనకి మనమే ఆబ్సర్వబుల్. ఎవరో చూస్తున్నారు అని నటన చేయడం అనేటువంటిది కాదు, అది తాత్కాలికమే అవుతుంది. సో మనం ఎంత పవిత్రంగా ఉన్నాము, ఎంత శుద్ధంగా ఉన్నాము, ఎంత పారదర్శకంగా ఉన్నాము, ఎంత పరిశ్రమ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఇది మిగిలిన వాళ్ళందరూ ఉంటుంది. ఆర్గనైజేషన్ కాబట్టి అందరి నిఘా ఉంటుంది. కానీ వాళ్ళందరి నిఘా కంటే కూడా మన మీద మనకు ఉండేటువంటి నిఘానే చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అటువంటి నిఘా, మీ మీద మీకు నిఘా పెట్టుకోవాలి. మీ మనస్సు మీద, మీ బుద్ధి మీద మీరు నియంత్రణ కలిగి ఉండాలి. తర్వాత ఆర్గనైజేషన్ యొక్క డిసిప్లిన్. ఆర్గనైజేషన్ అనేక విషయాలు మీరు విన్నారు. 3 రోజులుగా శ్రద్ధగా మనసు ఇక్కడే పెట్టి విన్న వాళ్ళకి అనేక విషయాలు అర్థమై ఉంటాయి. కాబట్టి ఆర్గనైజేషన్ డిసిప్లిన్ పాటించాలి. కదా అనేక మంది తపస్సు చేసి, అనేక మంది పరిశ్రమ చేసి ఒక 3 జనరేషన్స్గా దీన్ని తీసుకొచ్చారు. ఇంకా యొక్క మూలమైనటువంటి విషయం చెదిరిపోకుండా, చెదరకుండా మన దాకా తీసుకొచ్చారు. ఇది ఒక ప్రవాహం, ఈ గంగా ప్రవాహం. ఇప్పుడు మన చేతిలో ఉంది బాధ్యత. మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా శుద్ధంగా, ఇంకా పవిత్రంగా, ఇంకా విశాలంగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. కానీ దీన్ని పలచబడకూడదు, దీన్ని పలచన చేయవద్దు. కాబట్టి ఆ పలచన చేయకుండా ఉండడం కోసం శిశు మందిరంలాగా ఏదైతే ఇందులో ఇచ్చేటువంటి దేశ హోదా, ఆధ్యాత్మిక హోదా, సంస్కృతి, సమాజ హోదా ఏదైతే ఉందో అది అంతా కూడా తర్వాత తరాలకి అందించాల్సినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మన ముందు జనరేషన్ వాళ్ళు మనకు అందించారు. మనం నెక్స్ట్ జనరేషన్కి దీన్ని ఇలాగే ఇంతకంటే ఇంకా మంచిగా, ఇంకా ఇంతకంటే క్వాలిటీతోటి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యము మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా అటువంటి ఒక కర్తవ్య భావనతోటి, కేవలం ఉద్యోగంలాగా చేస్తే మనం పనిచేయలేము, ఇవన్నీ చేయలేము. కాబట్టి మనందరం ఉద్యోగస్తులనే కావచ్చు, కానీ ఒక కార్యకర్త, ఒక కర్తవ్య భావన, ఒక బాధ్యత, దేశం పట్ల మనందరికీ ఒక బాధ్యత ఉంది, ఒక కర్తవ్యం ఉంది. మాతృభూమి పట్ల మనందరికీ ఒక రుణపడి ఉన్నాం. ఈ తల్లికి, భారత మాతకి మనందరం రుణపడి ఉన్నాం. మనం ఏ మంచి పని చేసినా ఈ మాతృభూమి యొక్క రుణాన్ని తగ్గించుకోవడమే కానీ మరొకటి కాదు. కాబట్టి ఈ మాతృభూమి రుణాన్ని తీర్చుకోవడంలో, మన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మనందరం కూడా సమర్థవంతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఆ
సరస్వతి మాత ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను. I request Professor Kakkalavalli Tirupatiravu garu, President of Saraswati Vidyapeetham, Telangana, to give a presidential message to the Pradhana Acharyas. నమస్కారం అండి. సీతారాం గారు, శ్రీనివాస్ గారు, ఇతర విద్యాపీఠం ప్రముఖులు, ప్రధానాచార్యులు, 3 days are over, getting over. This is the concluding session. Must all be very eager to go back home. Bit tired because I think we had a really very packed schedule right from 7 o'clock till 10 o'clock. I think various programs are there. Program sheet I have seen. Thursday I come, yesterday I couldn't come. Thursday. Just now Srinivas Garu has given you the summary of what happened on these 3 days. Started with inaugural session, Tikam Sudhakar Garu, and Srinivas Garu has just summarized the whole thing and also given some reviews about what we need to do and all the various programs and objectives, how we are supposed to implement them. And, I think at the Vibhav level also we have discussed. Till yesterday the people were there, Vibhav level representatives, they were all there, so we have discussed thoroughly. Well, we are all HMs, headmasters. Actually, the entire school responsibility, more than anyone, rests on the HMs. HM is a key person in the entire school. The progress is the face of the school. Because he is the leader, he has to carry all the stuff with him. He has to take care of all the students, and then he has to maintain relations with the Karni and Samiti members, all other at various levels, government level, district level, branch level, and he is also responsible for complying with regulations, government regulations, whatever they are, whether it is attaining the Samiti or school, submitting all the applications or whatever complaints required. Because you will be getting information from concerned DO or MO from time to time. You need to respond to that and take care. Well, you all know the most important aspect for school is teachers. Competent teachers, right? Without competent teachers, we cannot do anything. Competence of the teachers is very important. So how do you look into that? The big subject, I'm not going to discuss on that, but that's the important aspect. You should note that. Competent teachers, that's the first thing. How do you recruit good teachers? How do you improve their competence from time to time, ensuring that they attend all the training classes here and continuously they improve, etc., etc. So many things are there. Competence is important. The first, competence means good teaching, responsibility, performing all expected activities relating to school. What Vidyapeetham is expecting, what government is expecting, all activities they have to perform. Maintaining good relations with the stakeholders, everything they have to do. How do you manage all that? That is important. Second important aspect is adequate finances. School should have adequate finances. Both are challenges I have. Getting competent teachers is a challenge. Retaining them is a challenge. Getting adequate finances is a challenge. But somehow I appreciate most of you or all of you, you are able to get finances. You are catching hold of donors. Some of you are getting good buildings you are constructing, a lot of money you are spending. I am amazed. Wonderful work is being done by I think some headmasters and Prabandha Karni and some representatives, all of you together in the team work. And some areas they have spent lakhs of rupees, spending almost closed schools we are reopening. So in the society there is hope, there are donors. Our job is to find them
get them connected to school, and get adequate finances. Because there are limitations as far as fees is concerned. We can't increase fees beyond a point because it will be beyond the capacity of the parents to pay the fees. So that is the second point. Adequate finances is important. Now, once you have adequate finances, another important aspect is should have sufficient infrastructure for school. Infrastructure, whether building, classrooms, labs, library, books, greenery outside, everything, you should have sufficient infrastructure overall. Whether you are having or not, and you have to maintain it also. And along with that, you have to use it. Most important is you have to use it. As soon as the just now told, Sadacharam Sambandichina Pustakam, Sahitya, what is available to us. You can buy from here, put it in the library, but see that they use it. That is important. How do you develop creative thinking among the students? Very, very important. Small example I will give you. You can make the students to read a book, right? ఏ పుస్తకం అని ఇప్పుడు సదాచారం గురించి సంబంధించిన పుస్తక సాహిత్యం చెప్తారు. So you can ask them to become a book. You are having multiple copies. Give them the book, a story about a great leader. Ask the students to read it. Depending on their class, 2 paragraph, 3 paragraph, 1 page, 2 page, they have to write on their own. First they have to read. Second, they have to write on their own, not copy. Each student, what they write, it will be different from another student. It will not be same. They are using their own mental capacity to reflect on what they have written. So first understanding, then reflecting on that. They have to write. So you are enabling the student to think creatively. Just small example I have given. So many things, so many activities can be done. So telling the students to pick up a book, you give a topic, ask them to read, let them also search in the Google, let them search other material, let them write a piece on their own. This is a very good example I am giving you. Don't sleep. Just listen to me very carefully. This is a very good example I am giving you. I know you are all tired, I am not blaming you. Very difficult to keep your energy alert at this time. But this is a good example, don't forget. How do you make the students to read, comprehend, reflect on that, and write a piece, come to the class and read again? Please do this experiment. Then you are enabling them to develop their own creative thinking, reading, writing, and also reading in front of everybody. The fear will go. So you are developing their personality. This is very, very important. If students develop this right from 3rd class, 4th class, 5th class, this will be a very good asset for them. They will be on their own. This is very, very important. Otherwise, it will be rote learning only. You just memorize something, reproduce, go on. But they are not developing their own mental capacity. Please remember that, okay? That is regarding the students' capacity. There are so many things, because only 5 to 6 minutes we have. So, just giving you one example like that, you can think on your own, and you can do so much work as far as how to empower the students. So, infrastructure I have told you, little bit about empowering the students we have discussed overall. So, I don't want to reiterate what has been told to you already. And the other aspect what I would like to touch is values. Very, very, very important. Values. No matter they can come first top gold medal, but if their values are not there, gone. They might have a lot of wealth, values minus values gone. Values are very important. How do you inculcate right values? I think you have to think very well on that. Values must be hammered to such an extent
They must become part and parcel of their human autonomy, their thinking process. When they talk, when they think, when they act, value should be there. That is very important. How do you achieve that? Please think on that. Have your group discussions. What is happening now? What we should do? How are we achieving that or not? You please work on that. Every week, HMs, please have a review meeting. You must be having already. But what I am suggesting is, have you achieved any progress? Every week you should find little progress. No question of decline. Don't go down. But no straight line also. Little progress. Every week. Which area, what progress we have achieved, you write down. Each teacher, each student, micro level, from micro level to macro level, every level. What is the progress we have achieved this week? Every teacher should give, every student what happened, we should review. Little. Doesn't matter, 0.01, 0.001, doesn't matter, but some progress. If you can achieve progress like that, at the end of the year you will find that really you have developed so much. Everywhere, donations, everything, some progress we have achieved. Work on that, have that format, and then see whether you have achieved that. These are the few things. And culture of excellence. School should represent culture of excellence. Once they come to the school, they should say the school is excellent in all aspects. So, school should have the ambience which reflects the culture of excellence, and that should sustain. This is very important. All respects, the appearance, headmaster's room, teacher's room, classrooms, the way they speak, the way they behave, prarthana is a paddhati, ucharana, everything should be perfect. Every small detail, please pay attention to that. Very important. So, in addition to that, values also added, everything will be fine. Because now, this is as per the school subjects. Now, I would like 2-3 minutes, I would like to speak in general about India, what is happening. So that is also our duty. We have to tell these things to the other stakeholders, other teachers, students, depending on their age, the class in which they are studying. Pass on the relevant information which you get through activity, by lectures, by organizing extension lectures. Somehow, all good things must be passed on. Negative things which are there must be cautioned. These are the negative things, you have to be careful. Positive things, negative things, both. Now, as far as the positive things, as far as India is concerned, there was time, at the time of independence, they thought that India will break up into pieces. Indian democracy will not survive. Because there is illiteracy, there is superstition, there is casteism, there is division, regional differences. They do not know what is democracy. So India will not remain as a one country. This was the feeling of Western people at the time of independence. Okay. Don't quote that Tirupati Rao said that India will not remain as one country. If you are not listening properly, that's what you will think. I am saying this was the feeling of Western political pundits at the time of when? At the time of ఇండిపెండెంట్ మన స్వాతంత్రం వచ్చిన టైంలో భారతదేశము ఒక దేశంగా నిలవలేదు, కుక్కలు అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే తెలియదు, ఇక్కడంతా మూర్ఖులు, వెనుకబడిన వాళ్ళు, కులతత్వము, మతతత్వము, ఈ ప్రాంతీయ తత్వము ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఏకంగా ఉండలేరు. వీళ్ళు ఈ భారతదేశం నిలవల దేశంగా అనేది చాలా మంది వెస్టర్న్ పండుగ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? కుక్కలైపోయిందా? నో, వీఆర్ మచ్ స్ట్రాంగర్. వాట్ ఈస్ ద పొజిషన్ టుడే? ప్రపంచంలో ఉన్న వేరే దేశాలు చాలా మంది వచ్చి మన దగ్గర
పెట్టుబడి పెడతామంటున్నారు. రష్యా మనతో మైత్రి కొరకు వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అమెరికా కూడా మనతో బాగుంటారంటున్నారు. చైనా కూడా పైకున్నా కూడా మనతో అయితే తెగదెంపులు చేసుకోలేదు. ఆ పొజిషన్లో ఉన్నాం. రష్యాకి వెళ్ళాం, యుక్రెయిన్ కూడా మన ప్రధానమంత్రి వెళ్ళబోతున్నాడు షార్ట్లీ. We have become the world, one of the important world leaders. ఒక ఏదైతే బ్రిటిష్ దేశం మనల్ని దాదాపు ఒక 100 సంవత్సరాల దాకా పరిపాలించిందో ఆ దేశంలో ప్రధానమంత్రి కూడా మొన్నటి వరకు భారతదేశానికి సంబంధించినది ఉన్నారు. అవునా? సో వీ హ్యావ్ డెవలప్ దట్ లెవెల్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ప్రపంచం అంతట్లో కూడా భారతదేశం ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. పొలిటికల్ స్టెబిలిటీ, ఇట్లా ఇంకా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. మనం ఒక విశ్వగురువు అనే దాంట్లో వెళ్తా ఉన్నాం. దానికి ఎగ్జాంపుల్ చేయండి, చెప్పండి. విశ్వగురువు అంటున్నారు, అది ఎట్లా సార్ అంటారు? విశ్వగురువు ఏం చేసామని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, లేదు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వండి. Vaccine distribution. T20 summit. ఇంకా Vaccine distribution. కానీ విశ్వగురు అవుతామా? T20 కొంత యోగా. Who said that? యోగా, రైట్, వండర్ఫుల్, ఐ అప్రిషియేట్ యూ ఆల్. మనమే కదా యోగా యునైటెడ్ నేషన్స్లో ప్రవేశపెట్టింది. యునైటెడ్ నేషన్స్ డే. ఇప్పుడు యోగా డే అంతకు మోస్ట్ పాపులర్ డే సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే తర్వాత నెక్స్ట్ యోగా డే. సెకండ్ మోస్ట్ పాపులర్ డే సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ యోగా డే. మనం యోగా అంటే విషయం కూడా అయినామా లేదా? ఇంటర్నేషనల్ మిలెట్స్ డే. మిలెట్స్ కూడా మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో వీఆర్ ఆల్రెడీ వాకింగ్ ఇన్ దట్ పాత్. మన విశ్వగురు అవుతాం కదా, అయినాం ఆల్రెడీ. వీఆర్ వాకింగ్ ఇన్ దట్ పాత్. ఇంకా చాలా విషయాలు మన ప్రపంచానికి అందియాల్సిన అవసరం ఉంది. చాలా బాగున్నామని సంతృప్తి చెంది ఊరుకుంటే లాభం లేదు. ప్రమాదకరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటి ప్రమాదకరమైన విషయాలు? అందరం భారతీయత అనేది అందరిలో ఉండి అందరం సంఘటితమై ఉంటే భారతదేశం నిలబడుతుంది. భారతీయతను మనం కోల్పోయి మనం విడిపోయి మనలోనే బాగా సంఘర్షణ ఉంటే భారతదేశం బలహీనపడుతుంది. విదేశీలు వచ్చి మనం పరిపాలించారంటే మన దగ్గర సంపద బాగుండి ఇక్కడ ఉంటే కొల్లగొడు కోచని వచ్చారు. రెండో కారణం మనలో ఐక్యమత్యం లేదు, వీళ్ళు విడిపోయారు. కొంతమందితో పోతే చాలు, ఒకరి మీద కొలిస్తే గెలిచిపోతే ఒకరినొకరు కొట్లాడ పెట్టించి మొత్తం దేశాన్ని అంతా ఆక్రమించుకోవచ్చు అనుకున్నారు. ఇంగ్లాండ్ నుంచి యూకే వాళ్ళు జస్ట్ 30,000 సైనికులతో వచ్చేసి భారతదేశాన్ని అంతా క్యాప్చర్ చేశారు. 30,000 భారతదేశాన్ని అంతా క్యాప్చర్ చేశారు. సో డివైడ్ అండ్ రూల్. ఇప్పటికి కూడా డివైడ్ అండ్ రూల్ అనే ఒక నేరేటివ్ నడుస్తూ ఉంది రాజకీయాల్లో. జాగ్రత్తగా మీరు ఆ పేపర్ చదువుతున్నప్పుడు అది బాగా పరిశీలించండి. నెంబర్ 1 పాయింట్. కులం పేరు మీద, ఇక వేరే పేరు మీద, వేరే పేరు అంటే డీటెయిల్స్ పోదలుచుకోలేదు. డివైడ్ అండ్ రూల్ నడుస్తూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఫేక్ నేరేటివ్ బాగా నడుస్తూ ఉంది. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుతున్నారు. ప్రధానమంత్రి గారు చెప్పారు, డీప్ ఫేక్ అనే వర్డ్ వాడారు. డీప్ ఫేక్. మీరు చూస్తుంటారు కదా, అమిత్ షా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు సుప్రీంకోర్టు చెప్పారు. సుప్రీంకోర్టులో ఏమన్నారంటే మతపరమైన రిజర్వేషన్స్ను ఆమోదించమని చెప్పారు. మతపరంగా రిజర్వేషన్స్ మన దగ్గర రాజ్యాంగం ప్రకారం అవి చెల్లవు. అదే విషయం అమిత్ షా చెప్పారు ఇక్కడికి వచ్చాం. అంటే దాన్ని ట్విస్ట్ చేసి మేము రిజర్వేషన్లు తీసేస్తాము అని ఒకటి ఆయన మాట్లాడినట్టే ఉంటుంది. వింటే అమిత్ షా అంటున్నాడు కదా, వినబడుతుంది కదా అనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డీప్ ఫేక్. ఆ టెక్నాలజీని అలా వాడుతున్నారు అన్నట్టు. వేరే వాళ్ళకి ఏం తెలుస్తుంది? మొత్తం చూపించారు. ఇది దేశమంతా
ఉత్తరప్రదేశ్లో అదే దెబ్బతీసింది దేశమంతా. అమిత్ షా చెప్పినాడు. ఇక ఒక అమిత్ షా కాదు, చాలా మంది నాయకులు ఈ ఐడియాలజీ కింద నాయకులందరూ వాళ్ళందరూ ఫోటోలు పెట్టి వాళ్ళు మాట్లాడినట్టే ఉంటుంది, కానీ అబద్ధాలు చూపిస్తారు, ఫేక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తారు. ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం ఇన్ఫ్లుయెన్స్ కావాలి. బికాజ్ ఏముంది, పర్సెప్షన్ ఇంపార్టెంట్, రియాలిటీ కన్నా. సో దే ఆర్ డూయింగ్ దట్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ రీడ్ సంథింగ్ ఆన్ సోషల్ మీడియా. అది కరెక్టా కాదా, అది ఆబ్జెక్షన్ చేయగలగా, ఆ జ్ఞానం ఉండాలా. అవేర్నెస్ కూడా మనం వేరే టీచర్లో కానివ్వండి, ఇంకా వేరే స్టేక్ హోల్డర్స్లో కానివ్వండి, సీనియర్ స్టూడెంట్స్లో కానీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. హౌ టు కాషన్, హౌ టు బి కేర్ఫుల్ అబౌట్ ఫేక్ నేరేటివ్, డీప్ ఫేక్ ఎట్లా వాడుతున్నారు, బి కేర్ఫుల్ అబౌట్ దట్. దెన్ అనదర్ ఆస్పెక్ట్, టెక్నాలజీ బాగా పెరుగుతుంది, సంతోషం. టెక్నాలజీతోనే నష్టం కూడా ఉంది. ఆ నష్టాన్ని మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది చూడండి. ముఖ్యంగా విద్యాలయాలకు సంబంధించింది ఏది ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, శ్రీనివాసరావు చెప్పారు, స్క్రీన్ టైం. ఎంతసేపు మీరు టీవీ ముందు కూర్చుంటారు, ఎంతసేపు మీరు మీ మొబైల్ పట్టుకొని ఉంటారు, సోషల్ మీడియా చూస్తుంటారు, మెసేజెస్ పంపుతుంటారు, చదువుతుంటారు. అవన్నీ జాగ్రత్తగా పరిశీలించాలండి. ఎంత భయంకరంగా ఉంది అంటే దానికి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు. ఆ అడిక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అట్లీస్ట్ ఈ స్మోకింగ్తోనో ఆల్కహాల్తోనైనా దూరం చేయొచ్చు, కానీ దీని అడిక్షన్ చాలా కష్టం వాళ్ళు సపరేట్ చేయడం. అన్ని ఫ్యామిలీ మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు, 24 గంటలు అది పట్టుకొని రావాలంటే అట్లా అయిపోతున్నారు. సో బీ కేర్ఫుల్. మీ పిల్లలైనా స్కూల్లో ఉన్న పిల్లలైనా అడిక్ట్ కాకుండా ఉండాలంటే వాళ్ళకి స్క్రీన్ టైం కానీ అన్ని కానీ బాగా ధ్యానం వాళ్ళకి ఇవ్వాలి. దాని గురించి అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకొకటి డ్రగ్ అడిక్షన్ కూడా బాగా అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అంత ఉండకపోవచ్చు, కానీ సిటీలో అయితే అక్కడ స్కూల్స్లోకి వచ్చేస్తుంది. డ్రగ్ అడిక్షన్ చాలా ప్రమాదకరంగా ఉందండి. అండ్ లాస్ట్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈస్ 2 ఆస్పెక్ట్స్. ఒకటేమో ఇండివిజువలిజం బాగా పెరుగుతూ ఉంది. ఇండివిజువలిజం, నాది నేను, నాది నేను, గ్రీడ్ ఫర్ వెల్త్ బాగా పెరుగుతుంది. దాన్ని చాలా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. వెల్త్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. నేను అంటే ఇంకా ఎవరు లేరు కోసం, ఫాదర్ లేరు, మదర్ లేరు, ఎవరు లేరు కోసం వచ్చేవారు. నాకు నా అమ్మేమి ఇచ్చింది, నానేమి ఇచ్చినాడు, మా చెల్లెకేమి ఇచ్చింది, మా అన్నకేమి ఇచ్చింది, వీళ్ళకేమి ఇచ్చింది, వాళ్ళకేమి, ఇదే ఇక ఇట్లా తయారైంది సొసైటీ. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. మన పాఠశాలలో ఉన్న పిల్లలు అలా తయారు కాదు. వాళ్ళకు మంచి అందరినీ కలుపుకొని పోవాలి. నాకు కొంచెం లేకుండా పర్లేదు, ఇంకొకరికి ఇస్తాను, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుపడాలనే గుణం వాళ్ళలో ఉండాలి. ఒక ఎంపథెటిక్ గుణం అనేది డెవలప్ చేయాలా, అది ఎట్లా చేయాలి, ఏం చేయాలని జాగ్రత్తగా ఆలోచించండి. ఒక మంచి నాయకుని, ఒక నాయకురాలు కాకుండా మంచి నాయకుని ఎట్లా తయారు చేయాలి, నిర్మాణం ఎట్లా జరగాలి, ఒక మంచి క్యారెక్టర్ ఎట్లా బిల్డ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ థింక్ అబౌట్ దట్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఫ్యామిలీ చూస్తున్నాం, ముఖ్యంగా మగవాళ్ళు తాగుడుకు లోనే ఫ్యామిలీస్ ధ్వంసం అవుతున్నాయి. సో భారతదేశం బాగుపడాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉంటే చాలా తొందరగా బాగుపడుతుంది. అది స్కూల్లో బాగా దానిపైన వర్క్ చేయాలి. సో మీరు సేపు ఓపికగా మీ తల్లిదండ్రులకి ధన్యవాదాలు. I invite Sri Kalamanti Venuvadan garu, Mark Sheikhan, Adilabad, to convey the Nivas Marpana. అందరికీ నమస్కారం. శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ 2024-25 విద్యా సంవత్సరం వర్షారంభ సమావేశాలలో గత 3 రోజుల నుండి మనందరికీ మన పాఠశాలలు ఏ విధంగా ఏ విషయాల్లో ముందుకు వెళ్ళాలి అని మార్గదర్శనం చేసినటువంటి మన ప్రాంత క్షేత్ర అధికారులకు, అదేవిధంగా వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ప్రబోధకారిణి సభ్యులకు, జిల్లా విభాగ అధికారులకు ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా 3 రోజులు నడవడానికి సహకరించినటువంటి హితైషులు, తన్మన్ రూపంలో సహకరించిన అందరికీ శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వందే మాతరం.
चालते प्रतिष्ठा दक्षिणा चालते दक्षा वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम् कोटिकोटिकण्ठ कलकलनिनादकराले कोटिकोटिभुजैर्धृत करकलमाले अबलाजनुमायकबले बहुबलधारिणी नमामि तारिणी विबुधलवारिणी मातरं वन्दे मातरम् तुमि विद्या तुमि कर्मा तुमि हृदि तुमि परमा त्वं हि प्राणा शरीरे बहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुमरै प्रतिमा घटि मंदिरे मंदिरे वन्दे मातरम् त्वं हि दुर्गा दश प्रहरणधारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलां अमलां मधुरां सुजलां सुफलां मातरं वन्दे मातरम् श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीभरणीं मातरं वन्दे मातरम् वन्दे मातरम् भारत माता की जय विश्राम